సోదరులు సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 42వ వచనం. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రం చేసిరి. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పౌరుషం కలిగి జీవించు. పౌరుషం కలిగి జీవించు. ఏ విషయంలో పౌరుషం ఉండాలి మనిషికి అని అంటే, దేవుని విషయాల్లో, దేవుని పనుల విషయాల్లో నీకు పౌరుషం అనేది ఉండాలి. మనిషి లోక సంబంధంగా ఎవరైనా ఏదన్నంటే చాలా రోషంగా పౌరుషంగా ఉంటారు. కానీ దేవుని విషయం, దేవుని పనుల విషయం కానీ దేవుని కోసం బ్రతికే విషయాల్లో మనిషి పౌరుషంగా బ్రతకలేకపోతున్నాడు. పౌరుషం కలిగి జీవించు అంటే పాపం విషయాల్లో నువ్వు పౌరుషం కలిగి జీవించాలంటే పాపం చేయకుండా ఉండడానికి నువ్వు పౌరుషం కలిగి ఉండాలి. ఒక స్త్రీ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు పాపం చేయకుండా ఉండాలి. యోసేపు గారు అలాగే పౌరుషం కలిగి ఆయన ఉన్నాడు. ఎలా? నేను నా దేహమును అపవిత్ర పరుచుకోకూడదు, నా దేహముతో నేను తప్పు చేయకూడదు, ఎందుకంటే దేవుడు చూస్తుండ కాబట్టి. అలాగే స్త్రీ కానీ పురుషుడైనా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ కూడా రోషం అంటే పౌరుషం కలిగి జీవించాలి. దేవుని పట్ల భయం కలిగి, భక్తి కలిగి లోకంలో జీవించాలి. దేవుని పనుల విషయాల్లో ఏ విధంగా ఉండాలి? పౌరుషం కలిగి ఉండాలి. ఈ రోజున పిల్లలను దేవుని మందిరములోని పరిచర్యకు పంపించేవారు, ప్రోత్సహించేవారు తల్లులు ఉన్నారంటారా ఈ రోజున? ఇదిగో నాయన ఆదివారం వస్తుంది, ఇదిగో నువ్వు దేవుని మందిరాన్ని క్లీన్ చేయి, మరి అక్కడికి వెళ్ళి సేవకుడు ఏమంటే ఉండు, మరి అక్కడ సేవకుడికి సహకారంగా ఉండు అని తల్లులు పంపించే విధంగా ఉన్నారా? లేరు. అసలు వీళ్ళొచ్చి దేవుని పని చేయరు, వాళ్ళనే కూడా పిల్లల్ని కూడా పంపించరు. దేవుని పని విషయాల్లో, దేవుని పరిచర్య విషయాల్లో, ఆ పనుల విషయాల్లో ఓ సేవకుడికి సహకారంగా ఈ రోజున ఎవరినన్నా పిల్లలను పంపిస్తున్నారనంటే పంపించే విధంగా చాలామంది లేరు. ఇక నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసం దేవుని పట్ల ఎలా ఉంది? ఇక్కడ అదే చెబుతున్నారు. ఏమని చెబుతున్నారంటే, లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 42వ వచనం. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచనని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. నీకు అనారోగ్యం వచ్చింది, నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు, దేవుడు నిన్నేం చేసిండు? స్వస్థపరిచాడు. ఇప్పుడు స్వస్థపరిచిన తర్వాత నువ్వు ఏం చేయాలి? దేవుని పని కోసం, దేవుని కోసం బ్రతకాలి. ఇక్కడ ఈ వ్యక్తికి అనారోగ్యం వచ్చింది. ఆయన కలిగి ఉన్న విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అని చెప్పిన తర్వాత, ఆయన స్వస్థపడ్డ తర్వాత ఆ వ్యక్తి ఏం చేసిండు? యేసును వెంబడించింది.
ఇదిగో దేవుడు నన్ను స్వస్థపరిచిండు, నేను దేవుని కోసం బ్రతకాలి అనే పౌరుషం నీకు ఉందా? ఆ పౌరుషం నీకు ఉందా? నీలో ఉన్న అనారోగ్యం పోంగనే ఈ రోజున మనిషి లోకానికి వెళ్ళిపోతాడు. అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు అంటారు, అనారోగ్యం పోయిన తర్వాత లోకం అంటారు. లోకంలో ఉన్న ఆశలన్నీ కూడా మరలా వాళ్ళు కలిగి ఉంటారు. మరి నీకు దేవుని పట్ల, దేవుని పనుల విషయాలు నీకు పౌరుషం ఉందా? ఆయనను వెంబడించే విషయాల్లో నీకు పౌరుషం ఉందా? లోకంలో మనిషి పాపం విషయంలో పాపం చేయకుండా ఈ లోకంలోనే ఎలా జీవించాలంటే పౌరుషంగా జీవించాలి, నీతి కలిగి జీవించాలి. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు గనుక ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత పౌరుషంగా, ఆయన ఎప్పుడూ పౌరుషంగా ఉన్నారు. అపవాది శోధించినప్పుడు ఆ శోధనకు పడిపోయిండా? పడిపోలేదు. ఆయన పౌరుషం కలిగి జీవించారు. ఆ తల్లి ఆయన్ని ఏ విధంగా, ఒక పాట కూడా ఉంది. ఏం పాట? తొలి గురువు నువ్వే అనే సాంగులోని మరియలాగా నీతిగా మంచిగా తల్లులు ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు లాంటి బిడ్డలను లోకానికి అప్పగించవచ్చు అనే ఆ పాటలో కనపడుతుంది. అలాంటి తల్లులు కనపడుతున్నారా? ఆ తల్లి పిల్లల నిమిత్తం ప్రార్థన చేయాలి. తల్లి స్త్రీ ఎప్పుడు కూడా రోషం కలిగి, అంటే పౌరుషం కలిగి ఉండాలి. ఎలాంటి పౌరుషం కలిగి ఉండాలంటే ప్రార్థనలోని పిల్లల నిమిత్తం, భర్త నిమిత్తం, కుటుంబం నిమిత్తం పౌరుషంగా, అంటే విడవకుండా ప్రార్థన చేసే విధంగా ఉండాలి. వాక్యం చదివే విషయాల్లో కలిగి ఎలా ఉండాలంటే పౌరుషం కలిగి ఉండాలి. నేను ఈ వాక్యాన్ని, అనే బైబుల్ని ఇన్ని రోజుల్లో నేను పూర్తి చేయగలను, నేను చదువుతాను, నేను వాక్యాన్ని ధ్యానిస్తాను, పరిశోధిస్తాననే పౌరుషం కలిగి ఉండాలి. లోకంలో ఎన్నో విషయాలకి ఎన్నెన్నో ఏదైనా కావాలనుకున్నప్పుడు ఒకరికంటే ఒకరు ఎలా ఉంటారు? పౌరుషంగా ఉంటారు. వాడుకుంది నాకెందుకు లేదు, నేనే తెచ్చుకోవాలనే విధంగా ఉంటారు. మరి ఒకరు ప్రార్థన చేస్తుంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వారు మందిరానికి వెళుతుంటే నువ్వు మందిరానికి వెళుతున్నావా? కానీ లోక సంబంధం విషయాల్లో నువ్వు పౌరుషం కలిగి ఉంటావు. లోక సంబంధం విషయాల్లో పందెంలో వాడు అది చేశారు ఉంటారు. కానీ మరి దేవుని విషయానికి వచ్చేసరికి మరి ఇతను వాక్యం చదువుతుంటే నేను చదవాలి, మరి ఆ వాక్యం చెబుతుంది, మరి నేనో చెప్పాలి, అతను వాక్యం చెబుతుండ నేనో చెప్పాలి అనే పౌరుషం ఉందా? అతను మందిరానికి వెళ్తుండ నేనో వెళ్ళాలనే పౌరుషం ఉందా? వాడు దేవుని మందిరంలో పనులు చేస్తున్నారు, వాళ్ళే దేవునికి దగ్గరగా ఉన్నారు, నేనెందుకు ఉండకూడదనే పౌరుషం నీకుందా? అదే చెబుతున్నారు, పౌరుషం కలిగి జీవించు అని చెబుతున్నారు. పౌరుషం కలిగి అలా ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో కనపడతారండి. 7 సార్లు దేవునికి ఎన్నో విషయాలు చెప్పిండు. తప్పించుకోవాలని ఎన్నో విషయాలు చెప్పిన ఆయనే, ఎన్నో వంకలు చెప్పిన ఆయన, ఎన్నో మాటలు చెప్పిన ఆయనే ఈ లోక భోగ్యాలు ఎన్ని అనవసరం, వీటిలో సంతోషం ఉండదు, క్రీస్తు నిమిత్తం నింద పాలైనా కానీ అది నాకు ఆనందం, సంతోషం అని ఎంచుకున్న వ్యక్తి ఎవరో? మోషే గారు స్టార్టింగ్లోనే అసలు ఎన్ని విధాలుగా ఉందంటే మోషే గారి గురించి చూస్తే, మోషే గారి వయసు, ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికిండండి? ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు బ్రతికాడు. 120 సంవత్సరాల్లోనే 40 సంవత్సరాలు ఆయన విద్య నేర్చుకున్నాడు. పామరుడు అంటే ఆయన ఎలాంటి ఆయనంటే సకల విద్యలను నేర్చుకున్న వ్యక్తి ఎవరో? మోషే గారు. 40 సంవత్సరాలు తర్వాత ఇంకొక 40 సంవత్సరాలు ఏం చేసిండు? గొర్రెలను కాచాడు మోషే గారు. తర్వాత ఇంకొక 40 సంవత్సరాలు ఏం చేసిండు? ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొచ్చి మొత్తం ఎన్ని సంవత్సరాలు బ్రతికిండు? 120 సంవత్సరాలు మోషే గారు బ్రతికారనమాట. ఆయన ఎలాంటి వ్యక్తి అని అంటే, మోషే గారు గురించి గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే నిర్గమకాండలో ఉంటుంది. ఆయన నేను నోటి మాంద్యం గలవాడిని, లేకపోతే అవన్నీ చెబుతారు. ఇదిగో
నువ్వు నోటి మాంద్యం గలడు అని చెబుతున్నావు, అసలు నిన్ను మాట్లాడిచ్చేది ఎవరు అని దేవుడు చెబుతున్నాడు. వాడు ఎవరు మాట్లాడిచ్చేది? దేవుడే. ఇదిగో నీకు తోడుగా ఎవరున్నారు? మీ అన్న అహరోను ఉండవు అని దేవుడు చెబుతాడు. యోధా పత్రికలో మోషే గారి శరీరం దేహం మీద అక్కడ ఉంటుంది. ఆ యోధా 1వ అధ్యాయం ఉంటుంది. అది చదివినప్పుడు అక్కడ మిఖాయేలు దూత సాతాను ఇద్దరు కూడా యుద్ధం జరిగింది. ఎవరు దేహం మీద అంటే ఎవరి దేహం మీద, ఎవరి దేహం గురించి అని అంటే మోషే గారి గురించే. మోషే గారి గురించే అంటే ఆయన దేహం గురించి యుద్ధం జరుగుతుందంటే ఆయన రాకముందే, అంటే ఆయన లోకానికి వస్తే ఏ విధంగా ఉంటుంది అన్నదే చూశారండి. ఆయన ఇంకొక విషయం ఏంటంటే ఆయన నేను సైన్యాన్ని వీటన్నిటినీ నడిపిస్తున్నాను అంటే ఒకవేళ ఈ విషయాల్లో గల నాకు లేదనుకోండి, ఏ విషయం ఈ నడిపించటం ఇవన్నీ కూడా మొత్తం లేదనుకోండి, మోషే గారికి ఇంకొకటి ఉంది. ఏంటది? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఏమనుంటుంది? మోషే ఆ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంటే గృహ నిర్వాహకత్వపు విషయాల్లో, ఇంటి విషయాల్లో ఎలాంటి ఆయన నమ్మకమైన ఆయన. మోషే గారికి వివాహం అయింది తెలుసండి, వివాహం అయింది, పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆయన ఇంటంతటిలో ఎలా ఉండ ఆయన నమ్మకం కలిగి ఉండు. తమ ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసి అవిశ్వాసి కన్నా చెడ్డవాడంట. చూశారండి, ఇంటి వారినే సంరక్షించబోయిన ఎడల, ఇంటి వారితోనే నువ్వు ఇంటి వారిని రక్షించుకోలేకపోతే, నువ్వు ఇంటి వారితోనే నువ్వు సమాధానంగా లేకుండా, ఇంటి వారినే దేవుని కొరకు రక్షించకుండా నువ్వు వీధిలోకి వెళ్ళి ఏం సమాధానం చెబుతావు? అంటే వీధిలోకి వెళ్ళి నువ్వు వాక్యం ఏం చెబుతూ? ముందు నీ ఇంటి వారిని, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకో. అందుకే చెబుతుండో ఏమని చెప్తున్నారంటే మోషే నా ఇల్లంతటిలో ఎలాంటి ఆయన నమ్మకమైన వాడు. ఈ విషయం ఎక్కడొస్తుందో తెలుసండి, పౌలు గారు చెబుతారు. ఏ విషయం అంటే ఆయన ఆ విషయం ఒకసారి చదువుతారండి, మీకు చెబితే చెప్పినా కానీ సరిపోతుందిరే, కానీ ఒకసారి చదివితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం చూస్తే, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్తను ప్రకటించాలి ప్రతి ఒక్కరు కూడా. ప్రకటించకపోయిన ఎడల ఏమవుతుందంట? శ్రమ అని చెబుతున్నారు. తర్వాత ఏమని చెబుతున్నారు? ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును. అంటే సువార్త పని ఎలా చేయాలి? ఇష్టంతో చేయాలి, కష్టంతో కాదు. ఇష్టంతో చేస్తే నీకు ఏం దొరుకుతుంది? జీతం దొరుకుతుంది. ఒకవేళ సువార్త పని లేదనుకోండి, అక్కడ ఏమని చెప్తున్నారు చూడండి, అక్కడే దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. ఏంటిదంట? గృహ నిర్వాహకత్వపు నాకు అప్పగింపబడెను. అంటే దేవుని పని విషయాల్లోని, సువార్త ప్రకటించే విషయాల్లో, తర్వాత గృహ నిర్వాహకత్వపు పని అంటే ఇల్లు విషయాల్లో, అంటే కుటుంబం విషయాల్లో అది నాకు అప్పగింపబడి ఉన్నది. నీ ఇంటి వారినే సంరక్షించకపోయిన ఎడల, నీ ఇంటి వారికే సువార్త నువ్వు చెప్పలేకపోయిన ఎడల, నీ ఇంటి వారినే ప్రభు కొరకు రక్షించకపోయిన ఎడల, నీవు బయట వారికి కానీ సంఘాన్ని కానీ నువ్వు ఎలా పరిపాలిస్తావు? ముందు నీ ఇంటి వారిని నువ్వేం చేయాలి? సంరక్షించాలి. నీ ఇంటి వారిని నువ్వు రక్షించాలి. అందుకని దేవుడు చెబుతాడు, మోషే నా ఇల్లంతటి విషయంలో ఆయన ఎలాంటి ఆయన నమ్మకమైన వాడు. ఎంత నమ్మకమైన వాడనని దేవుడు చెప్పిండంటే అది చాలా పర్ఫెక్ట్ విషయం. ఎలాంటి విషయం తెలుసండి? దేవుడు మోషేని చంపాలనుకున్నాడు. దేవుడు
మోషేని ఏం చేయాలనుకున్నారు? మోషేని చంపేయాలనుకున్న దేవుడు ఏ విషయాల్లో? కానీ కాపాడింది ఎవరు? ఆయన భార్య కాపాడి. భార్య భర్తను కాపాడాలి. భర్త విషయాల్లో ఎలాంటి జాగ్రత్త కలిగి ఉండాలని అంటే, మోషే గారు పిల్లలకు సున్నతి చేసే విషయాల్లో మర్చిపోయిండు. దేవుడు ఏం చేసిండు? దేవుని కోపం వచ్చింది. మోషే గారిని చంపబోయే విషయం వచ్చేసరికి ఎమ్మటనే రాయి తీసుకుంది. ఆమె ఏం చేసింది? ఆ ఇద్దరు పిల్లలకు సున్నతి చేసేసింది. పిల్లల్ని భర్తను ఏం చేసింది? కాపాడు. రోజున భర్త సేవ చేస్తుందంటే భార్య ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో తెలుసండి. భర్త ప్రాణము కాపాడుకునే విధంగా ఉండాలి. అంటే దేవుని పని చేస్తున్నాడు అని అంటే భర్తగా సాటైన సహాయంగా ఎంత జాగ్రత్త కలిగి ఉండాలని అంటే భర్త నిమిత్తం ప్రార్థన చేయాలి. భర్త వెళుతున్న సంఘాల కోసం ప్రార్థన చేయాలి. వారిని దేవునిలో నడిపించే విధంగా ఉండాలి. తర్వాత గృహ నిర్వాహకత్వపు విషయాల్లో నా భర్త ఫెయిల్యూరైపోతుండనేమని భార్య జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకనంటే ఒకవేళ సంఘములో ఫెయిల్యూర్ అయిపోతే దేవుడు ఊకోడు. గృహం కర్తపు విషయాల్లో కూడా ఫెయిల్యూర్ అయిపోయిన దేవుడు ఊకోడని భార్య భర్త విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అట్లా తీసుకున్న ఆమె ఎవరు? మోషే గారు భార్య. మోషే గారి భార్యనే. ఇంకా ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా దేవుని సువార్త పని విషయాల్లో చాలా మంది పౌరుషం కలిగి ఉన్నారు. ఇక్కడ మోషే గారు ఆయన కొంచెం తగ్గితే భార్య ఎలా ఉంది? పౌరుషం కలిగి ఉంది. మరి అకులా ప్రిస్కిల్లా విషయాలకు వచ్చేసరికి వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? పౌరుషం కలిగి ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భర్త భార్య వీళ్ళిద్దరూ కూడా పౌరుషం కలిగి దేవుని విషయాల్లో ఉండాలి. అలా పౌరుషం కలిగి దేవునిలో మీరున్నప్పుడు మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి అదే విధంగా పెరుగుతారనమాట. రోజున మాట వినట్లేదు అని అంటే పిల్లలు మీరు ఇంటిలో అరుచుకుంటూ ఉంటే వాళ్ళు దేవుని విషయాల్లో, దేవుని పనుల విషయాల్లో కానీ దేవుని మాటల విషయాల్లో వాళ్ళు ఎలా ఎదుగుతారు? ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఈ రోజున చాలా మంది సిల్లీగా, సింపుల్గా వీటన్నిటిని వాక్యాన్ని లేకపోతే దేవుని మాటలను పట్టించుకోవట్లేదు. కానీ అలా నువ్వు తీసుకుంటే నీ భవిష్యత్తు ఎలా బాగుపడుతుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు దేవునిలో నిలకడగా లేకపోతే, దేవునిలో పౌరుషం కలిగి నువ్వు లేకపోతే, దేవుని విషయాలు నువ్వు పౌరుషం కలిగి లేకపోతే నీ పిల్లలు ఎలా ఉంటారో ఒక్కసారి ఆలోచించు. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. దావీదు గారితో దేవుడు ఏమని చెప్పిండు? నీ నిమిత్తం నీ పిల్లలను నేను ఏం చేయనని చెప్పిండు. నేను ప్రతి ఒక్క విషయం నీ నిమిత్తం కాపాడుతానని చెప్పాను. ఎందుకని? అలా కాపాడిన ఆయన ఎవరో? సొలొమోను గారు. ఎందుకని? ఆయన దేవుని పట్ల ఆయన కలిగి ఉన్న విధానం ఎవరో? దావీదు గారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. దేవుని విషయాలు నువ్వు ఎలా ఉన్నావు? పౌరుషంగా ఉన్నావా లేకపోతే చల్లారిపోయి ఉన్నావా? దేవుని మందిరం విషయాల్లో, ప్రార్థనకి వెళ్ళే విషయాలు నువ్వు ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? వాక్యం చదువుతున్నావా? ప్రార్థన చేసుకున్నావా? మందిరానికి వెళుతున్నావా? దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? నువ్వు ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాలి. చెప్పేవారిని ఎప్పుడు కూడా చూడకూడదండి. ఎందుకనంటే చెప్పేది ఒక వ్యక్తి అయినా కానీ ఆ మాటలు నోటిలో నుంచి వచ్చే మాటలు ఎవరి అనంటే దేవుని మాటలు. ఆ మాట చూడాలి. ఇది నా ఆత్మీయ జీవితానికి దేవుడు నాతో ఏం మాట్లాడుతుండో. మరి ఈ రోజున సేవకుల మీటింగ్ వెళితే అక్కడ సేవకుల ద్వారా దేవుడు అక్కడున్న వ్యక్తుల కోసం మరి వారు కలిగి ఉన్న విధానం, సంఘంలో ఎలా ఉన్నారు ఏంటి అన్నదే దేవుడు అక్కడున్న సేవకుడు మాట్లాడే సేవకుడి ద్వారా మాట్లాడతారు. ఎందుకంటే మనల్ని బ్రతికించే విధంగా దేవుడు చెప్పిత్రో దేవుడు మాట్లాడు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో
తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తే ఈ మాటలు ముగిస్తున్న అందరికీ